హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లే. మనం జనరల్గా ఎంఎస్ ఎక్సెల్లో క్యాలిక్యులేషన్కి సంబంధించి రకరకాల ఫార్ములాస్ని అప్లై చేస్తుంటాం కదండి. అదే మాదిరిగా ఎంఎస్ వర్డ్లో కూడా మనకు అవసరమైనప్పుడు క్యాలిక్యులేషన్కి సంబంధించి రకరకాల ఫార్ములాస్ని అప్లై చేయొచ్చండి. మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో ఫార్ములాస్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్న ట్యాక్స్ ఇన్వాయిస్లో క్వాంటిటీని ఈ రేట్ని మల్టిప్లై చేస్తూ ఇక్కడ వాల్యూ ఇవ్వబడింది. అదేవిధంగా ఈ అమౌంట్లో జిఎస్టీ పర్సంటేజ్ని కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ టోటల్ అమౌంట్ని కూడా ఈ పైన ఉన్న 3 సెల్స్ని యాడ్ చేస్తూ ఇక్కడ టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేశారు. ఇక్కడ కూడా మనకి వర్డ్స్లో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్యాలిక్యులేషన్స్ని మనము ఎక్సెల్లో అయితే ఫార్ములాస్ని అప్లై చేసి మనకు కావలసిన వాల్యూస్ని రాబడతాం. మరి జనరల్గా ఎంఎస్ వర్డ్లో అయితే మనం ఈ క్యాలిక్యులేషన్స్ని క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేసి మాన్యువల్గా ఎంటర్ చేస్తుంటాం. కానీ అలా చేయనవసరం లేదండి. మనము ఎంఎస్ ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ పార్ట్లో ఫార్ములాస్ని ఏ విధంగా అప్లై చేస్తున్నామో అదే మాదిరిగా వర్డ్లో కూడా మనం ఈ క్యాలిక్యులేషన్ సంబంధించి ఫార్ములాస్ని అప్లై చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము ఈ రెండుని ఈ 25,000ని మల్టిప్లికేషన్ చేసి ఈ అమౌంట్ సెల్లో ఆ వాల్యూని రాబట్టాలి. అలా రాబట్టాలంటే ఈ 2 మరియు ఈ 25,000 ఏ సెల్లో ఉన్నాయో మనం ఆ సెల్స్ని గుర్తించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్లో అయితే ఈ వెర్టికల్గా ఉన్న ఏబిసిడీలని కాలమ్స్ అంటాం. హారిజెంటల్గా ఉన్న ఈ 1, 2, 3లను రోస్ అంటాం. అదే మాదిరిగా కాలమ్ నేమ్ని రో నేమ్ని బేస్ చేసుకొని ప్రతి సెల్కి ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ ఉన్న ఈ సెల్ సి కాలంలో ఉంది, 3rd రోలో ఉంది. కాబట్టి ఈ కర్సర్ ఉన్న సెల్ని మనం C3 అని పిలవచ్చు. ఎక్సెల్ మాదిరిగా మన వర్డ్లో కాలమ్స్ని రోస్ని సెల్స్ని ఐడెంటిఫై చేయలేము. దానికోసం మనము మాన్యువల్గా మనమే ఆ పర్టికులర్ సెల్ ఏ కాలము ఏ రోలో ఉందో గుర్తించి ఆ సెల్ని గుర్తించాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ 2 అనేది సి కాలంలో ఉంది, 5th రోలో ఉంది. కాబట్టి ఈ సెల్ని మనము C5 అనొచ్చు. ఈ 25,000 డి కాలంలో ఉంది, 5th రోలో ఉంది. కాబట్టి ఇది D5. అంటే మనం ఇప్పుడు C5ని D5ని మల్టిప్లికేషన్ చేసి ఆ వాల్యూని ఈ అమౌంట్ సెల్లో రాబట్టాలి. దానికోసం మనము ఫార్ములా అప్లై చేసి ఆ వాల్యూని రాబడదాం. దానికోసం మనము కంట్రోల్ F9 ప్రెస్ చేసి = ఆ 2 ఉన్న సెల్ C5 కాబట్టి C5 ఇంటూ స్టారు, 25,000 ఉన్న సెల్ D5 కాబట్టి D5 చివరిలో F9 ప్రెస్ చేస్తే మన ఇక్కడ క్యాల్కులేట్ అయ్యి ఆ వాల్యూ వస్తుంది. చూద్దాం. ఈ విధంగా మనం ఈ 50,000లో 18% జిఎస్టీని క్యాల్కులేట్ చేద్దాం. దానికోసం మనము ఈ 50,000 ఉన్న సెల్ని ఐడెంటిఫై చేస్తే ఇది ఈ కాలంలో ఉంది, 5th రోలో ఉంది. కాబట్టి ఈ సెల్ పేరు E5. మన ఫార్ములా అప్లై చేయడం కోసం ముందుగా కంట్రోల్ F9 = ఈ 50,000 ఉన్న సెల్ E5 డివైడెడ్ బై 100 ఇంటూ 18% కదా, 18 F9. చూడండి, మనకి వాల్యూ క్యాల్కులేట్ అయ్యింది. మనం ఇప్పుడు ఈ 3 సెల్స్ని ఎడిషన్ చేసి ఆ టోటల్ వాల్యూని ఈ సెల్లోకి రాబడదాం. దానికోసం మనము ఈ 2 మార్గాలలో ఎడిషన్ చేయొచ్చు. ఈ 50,000 ఉన్న సెల్ E5 ఎందుకంటే అది ఈ కాలంలో ఉంది, 5th రోలో ఉంది. ఈ 9,000 ఉన్న సెల్ ఈ కాలంలో లేదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇదొక కాలం,
ఇదో కాలం. అంటే ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, ఏ, బి అండ్ సి. అంటే ఈ 9000 ఉన్న కాలము సి కాలంలో ఉందన్నమాట. ఎట్లాగా 9000 ఉన్న కాలము సి కాలంలో ఉంది. అట్లాగే ఈ 350 ఉన్న కాలం కూడా సి కాలంలోనే ఉంది, ఏ, బి, సి. అంటే ఇక్కడ మనము E5ని, C6ని, C7ని ఎడిషన్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఈ 9000 అనేది సి కాలంలో ఉంది, 6th రోలో ఉంది. కాబట్టి ఈ 9000 ఉన్న సెల్ని C6 అనొచ్చు. ఈ 350 ఉన్న సెల్ కూడా మనకి సి కాలంలో ఉంది. చూడండి, కాలం ఏ, కాలం బి అండ్ కాలం సి. అంటే ఈ సెల్ పేరు C7. అంటే మనము E5ని, C6ని, C7ని ఎడిషన్ చేసి ఇక్కడ వాల్యూని రాబట్టాలి. చూద్దాం ఒకసారి. కంట్రోల్ F9 ఈజ్ ఈక్వల్ టు E5, 50,000 ఉన్న సెల్ E5 ప్లస్ 9000 ఉన్న సెల్ C6, 350 ఉన్న సెల్ C7 అండ్ F9. చూడండి, టోటల్ వచ్చింది. మనం ఈ టోటల్ని మరో రకంగా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే మనకి ఈ టోటల్ ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ ఈ కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డేటా గ్రూప్లో ఫార్ములాస్ని క్లిక్ చేస్తే ఇలా మనకు ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ఈ టోటల్ రావాల్సిన సెల్కి టోటల్ చేయవలసిన సెల్స్ పైన ఉన్నాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సమ్ అబౌవ్ ఉంది. ఓకే చేద్దాం. చూడండి, ఈ విధంగా కూడా మనము టోటల్ని రాబట్టవచ్చు అనమాట. ఈ టోటల్ వాల్యూ 59,350 వర్డ్స్లో కావాలంటే జనరల్గా మనము ఆ వర్డ్స్లో టైప్ చేస్తుంటాం 59,350 అని చెప్పేసి. అట్లా కాకుండా మన ఫార్ములా అప్లై చేయడం ద్వారా ఈ ఫిగర్లో ఉన్న వాల్యూని వర్డ్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అది అట్లాగా చూద్దాం. అయితే ఇక్కడ ఈ వాల్యూ ఉన్న సెల్ మనకి బి కాలంలో ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఈ 2 కాలమ్స్ ఉన్నాయి, ఇదో కాలం ఏ, ఇదో కాలం బి. అంటే ఏ కాలము, బి కాలము అండ్ 8th రో. అంటే ఈ టోటల్ వాల్యూ ఉన్న సెల్ బి కాలంలో ఉంది, 8th రోలో ఉంది. కాబట్టి ఈ సెల్ పేరు B8. ఇక్కడ మనకి ఈ వాల్యూ వర్డ్స్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి కంట్రోల్ F9 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఉన్న సెల్ B8 స్లాష్ స్టారు కార్డ్ టెక్స్ట్ అని టైప్ చేయండి, CARDTEXT. చివరిలో F9. చూడండి, అక్కడ ఫిగర్స్లో ఉన్న వాల్యూ ఇక్కడ మనకి వర్డ్స్లో కన్వర్ట్ అయింది. ఈ విధంగా మనము ఎక్సెల్ మాదిరిగా వర్డ్లో కూడా అవసరమైనప్పుడు ఫార్ములాస్ని అప్లై చేయొచ్చండి. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లో మనకు అవసరమైనప్పుడు రకరకాల ఫార్ములాస్ని అప్లై చేయొచ్చండి. మనము మన నెక్స్ట్ వీడియోలో ఎంఎస్ వర్డ్లో టేబుల్లో లైన్స్ని ఏ విధంగా అరేంజ్ చేయాలో నేర్చుకుందాం. మనం గత వీడియోలో ఎంఎస్ వర్డ్లో టేబుల్కి వివిధ రకాల స్టైల్స్ని ఏ విధంగా అప్లై చేయాలో నేర్చుకున్నాం. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను, సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. రాబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములండి. నమస్కారం.